ఒకప్పుడు ప్రపంచ జనాభాలో నెంబర్ 1 గా ఉన్న చైనా ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ అగ్రస్థానంలో ఉంది. దీంతో ఎలాగైనా ఫస్ట్ ప్లేస్ లోకి రావాలని చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం పిల్లల్ని కనే విషయంలో చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. అటు ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేట్ కంపెనీలు కూడా దంపతులకు ఆఫర్లు ఇస్తున్నాయి. పిల్లల్ని కన్నవారికి నగదు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. సరోగసి ద్వారా అయినా సరే తల్లులుగా మారండి అంటూ తాజాగా అక్కడ ఓ కంపెనీ ఇచ్చిన ప్రకటన వైరల్ గా మారింది. హెవెన్ ప్రావిన్స్ కు చెందిన ఓ హౌస్ కీపింగ్ సంస్థ పిల్లల్ని కనండి, డబ్బులు సంపాదించండి అంటూ ఓ ఆఫర్ ను ప్రకటించింది. అందుకోసం $30,000 పైగా ఆఫర్ చేస్తోంది. 28 ఏళ్లలోపు వయసున్న మహిళలు సరోగసి ద్వారా తల్లులుగా మారితే వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా అందిస్తామని తెలిపింది. అంటే పిల్లల్ని కన్నవారికి భారత కరెన్సీ ప్రకారం దాదాపుగా 25 లక్షల రూపాయలు అందిస్తోంది. దీంతో చైనాలో ఇప్పుడు సంతానోత్పత్తి కోసం ఎంతో భారీగా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. చైనాలో సరోగసి చట్ట విరుద్ధం అయినప్పటికీ హుచెన్ హౌస్ కీపింగ్ సంస్థ మహిళలు సరోగేట్ ద్వారా తల్లులుగా మారండి అంటూ ప్రకటన చేయడంపై చైనా ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రకటనపై చైనా వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమైనవని, ఇలాంటివి చైనాలో అనుమతిస్తే మానవ అక్రమ రవాణా ఎక్కువ జరుగుతుందంటూ నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఇక మహిళలను పునరుత్పత్తి సాధనాలుగా ఉపయోగిస్తున్నారా అంటూ హుచెన్ కంపెనీపై మహిళలు మండిపడుతున్నారు. చైనాలో ప్రస్తుతం జననాల రేటు తగ్గిపోతోంది. ప్రస్తుతం చైనాలో జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడి యువతీ యువకులు పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. పిల్లల్ని పెంచి పోషించడం ఆర్థికంగా ఇబ్బంది అవుతుండటంతో ఒక బిడ్డను మాత్రమే కనాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో చైనాలో జనాభా తగ్గిపోతుండటంతో అక్కడి కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.